సో కార్ అయితే అమ్మేశానండి, అమౌంట్ అయితే వచ్చేసింది. నాకంటూ ఉన్న ఆస్తి ఇచ్చేస్తానని చెప్పి అయితే పిల్లల కోసం చెప్పాను కదండి. సో అందులో భాగంగా ఈ తార్ కూడా ఇచ్చేస్తున్నానని తెలుసు కదా మీకు. సో తార్ కోసం అయితే చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. ఈ తార్ ఏంటంటే నాకు హెల్పింగ్ విషయంలో చాలా హెల్ప్ అయిందండి. లైక్ ఏంటంటే కొన్ని ట్రైబల్ ఏరియాలకి, కొన్ని కొండలు ఎక్కడానికో, లేకపోతే కొన్ని ప్లేసెస్కి నార్మల్ వెహికల్స్ వెళ్ళలేవు. ఈ వెహికల్ అయితే చాలా సేఫ్గా నన్ను తీసుకొచ్చింది అనమాట. సో దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. లైక్ అంటే కింద డిస్ప్లే చేస్తాను చూడండి నా మెమరీస్ అన్ని. తార్ అనేది ఏంటంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలందరికీ చాలా మందికి డ్రీమ్ వెహికల్ అండి, కొనుక్కోవాలి దీనిలో తిరగాలని చెప్పి. సో అందులో నేను ఒకడిని. సో చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ తార్ అనేది. సో ఎంత ఇష్టంగా కొనుక్కున్నానో అంతే ఇష్టంగా ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను నేను. ఈ వెహికల్ ఆ పిల్లలిద్దరు ప్రాణాలు కాపాడడానికి మొదటి అడుగు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలి ఆ పిల్లలకి అనుకుంటే కింద కనిపిస్తున్న క్యూఆర్కి 100 రూపాయలు 200 వేసినా ఆ పిల్లలైతే బతికే అవకాశం ఉంది. సో ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మీకు తోచినంత మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు నో చెప్పలేదు, అందరూ ఓకే చెప్పారు. కానీ అవుట్ సైడ్ మా ఫ్రెండ్స్ కానీ ఇంకొంతమంది ఏంటంటే ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాం, ఫూలు నువ్వు అని చెప్పి చాలామంది అంటున్నారండి. లేదు, నేనేం ఫూల్ని కాదండి. ఇది ఇచ్చేయడం వల్ల ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతే పిల్లలిద్దరూ బతికే అవకాశం ఉందని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో ఏముందండి, తారు లేదా ల్యాండ్ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కొనుక్కోవచ్చు. ప్రాణాలు పోతే మనం తీసుకురాలేం కదండి. సో అందుకే డిసిషన్ తీసుకున్నాను. సో ఎవరు తప్పుగా అనుకోకండి నన్ను. సో నా వంతుగా నేనైతే వాళ్ళ కోసం ఎస్ఎంఏ పిల్లలిద్దరి కోసం అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ అమౌంట్ కూడా ఏంటంటే నేను కారు ఈఎంఐలో కొనుక్కున్నాను కదా. సో ఇప్పటివరకు నేను ఎంత ఈఎంఐ కట్టానో అంత ఈఎంఐ నాకు ఇచ్చేసి అయితే తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో బయట వాళ్ళు ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే కొత్త వెహికలే కొనుక్కోవచ్చు కదా అలా అయితే. సో ఏంటంటే మా రిలేటివ్లోనే మా బావ అయితే ఓకే చెప్పారనమాట. సో అమౌంట్ పంపించారు. సో ఈ వెహికల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారు అందరికీ. సో ఈ అమౌంట్ అయితే ఆ పిల్లలకి అందజేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆ వెహికల్ ఇంక వెళ్ళిపోతుంది కదా. సో లాస్ట్గా ఒకసారి నేను డ్రైవ్ చేసి ఇంకా వాళ్ళకి పంపించేస్తాను. బాయ్. మొత్తానికి లాస్ట్ రైడ్ అనమాట నా తార్లో. వెళ్ళిపోతుంది ఇంకొక 1 అవర్లో. ప్రతి ఒక్కరు ఎవరు బాధపడకండి. ఏంటంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ మంచి వెహికల్ కొందాం మళ్ళీ, లేదా మళ్ళీ తారే కొందాం, ఏముంది. కానీ కార్ అమ్మడం చిన్న విషయం కాదు. బట్ ఏంటంటే పిల్లల ప్రాణాల కన్నా తారు, ల్యాండ్ అవేమి ఎక్కువ కాదు కదండి.